19వ శ్లోకము. మూఢగ్రాహేనాత్మనో యత్పీడయా క్రియతే తపః పరస్యోత్సాదనార్థం వా తత్తామసముదాహృతం. మూఢగ్రాహేణ మూర్ఖయత్నముతో ఆత్మానహో తన యొక్క యత్ ఏది పీడయా బాధచే క్రియతే చెయ్యబడును తపః తపస్సు పరస్య ఇతరుల యొక్క ఉత్సాదన అర్థం హాని కలిగించుట కొరకు గాని వా లేక తత్ అది తామసం తమోగుణముకు సంబంధించినదిగా ఉదాహృతం చెప్పబడినది. స్వీయ హింసచే గాని ఇతరులకు హాని లేదా నష్టమును కలిగించుట కొరకై మూర్ఖత్వముతో చేయబడు తపస్సు తమోగుణముకు సంబంధించినదిగా చెప్పబడును. భాష్యము. హిరణ్యకశిపుని వంటి రాక్షసులు కూడా మూర్ఖత్వముతో తపస్సులు చేసిన ఉదాహరణలు అనేకము కనిపించును. అతడు అమరుడగుటకు దేవతలను వధించుటకు నిష్ఠతో కూడిన కఠిన తపస్సులను ఆచరించెను. అతడు అట్టివరముల కొరకై బ్రహ్మదేవుని ప్రార్థించినను చివరకు దేవాది దేవునిచే సంహరించబడెను. ఏదో అసాధ్యమైన దానిని పొందుట కొరకై చెయ్యబడు తపస్సు నిశ్చయముగా తమోగుణముకు సంబంధించినదగును. 20వ శ్లోకము. దాతవ్యమితి యద్దానం దీయతేనుపకారిణే దేశే కాలే చ పాత్రే చ తద్దానం సాత్వికం శృతం. దాతవ్యం ఇది అందించవలసిన దేనని భావించి యత్ ఏ దానం దానము ధీయతే ఇయ్యబడును అనుపకారినే ఉపకారము చెయ్యని వాని కొరకు దేశే తగిన ప్రదేశములో కాలే సరైన కాలములో చా కూడా పాత్రే యోగ్యుడైన వానికి చా కూడా తత్ ఆ దానం దానము సాత్వికం సత్వగుణముతో కూడినదిగా స్మృతం భావించబడినది. ప్రతిఫల వాంఛ లేకుండా సరియైన ప్రదేశములో సరియైన కాలములో యోగ్యుడైన వ్యక్తికి స్వధర్మ దృష్టితో అందించబడు దానము సత్వగుణముతో కూడినట్టిదిగా భావించబడును. భాష్యము. ఆధ్యాత్మిక కార్యక్రమములో నెలకొని ఉండు వ్యక్తికి దానము చెయ్యవలనని వైదిక గ్రంథములలో ఆదేశించబడినది. విచక్షణ రాహిత్యముతో కూడిన దానము దానిలో ఎక్కడను ఆదేశించబడలేదు. ఆధ్యాత్మిక పరిపూర్ణత్వమును సాధించిన వాడే దానము పుచ్చుకొనుటకు ఎల్లప్పుడూ అర్హుడు. కనుక తీర్థక్షేత్రములో గాని గ్రహణ సమయములో గాని మాసాంతములో గాని యోగ్యుడైన బ్రాహ్మణునికి గాని వైష్ణవ భక్తునకు గాని దేవాలయములలో గాని దానము చేయవలనని ఆదేశించబడినది. ప్రతిఫలమును ఆశింపకుండా అట్టి దానములను చేస్తుండవలెను. జాలితో కొన్నిసార్లు పేదవారికి దానమియ్యబడును. కానీ ఆ పేదవాడు దానముకు పాత్రుడు కానిచో అట్టి దానము ఒకరి ఆధ్యాత్మిక పురోగతికి ఏ విధముగానూ తోడ్పడదు. అనగా పాత్రాపాత్రలను గుర్తించకుండా దానము చేయరాదని వైదిక గ్రంథముల అభిప్రాయము. 21వ శ్లోకము. యత్తు ప్రత్యుపకారార్థం ఫలముద్దిశ్య వా పునః ధీయతే చ పరిక్లిష్టం తద్దానం రాజసంస్మృతం. యత్ ఏదైతే తూ కానీ ప్రతి ఉపకారార్థం ప్రతిఫల వాంఛతో ఫలం ప్రయోజనమును ఉద్దేశించి వా లేక పునః తిరిగి ధీయతే ఇవ్వబడును. చా కూడా పరిక్లిష్టం విసుగుతో ఇష్టము లేకుండా తద్దానం అట్టిదానము రాజసం రజోగుణముతో కూడినట్టిగా స్మృతం ఎరుగవలెను. ప్రత్యుపకార వాంఛతో గాని సకామ ఫలవాంఛతో గాని అయిష్టతతో గాని చేయబడు దానము రజోగుణ దానముగా చెప్పబడును. భాష్యము. కొన్నిసార్లు దానము స్వర్గలోక ప్రాప్తి కొరకు చేయబడును. కొన్నిసార్లు మిక్కిలి ఇబ్బందికి గురవుతూ లేక నేనెందుకు ఇంతగా ఖర్చు పెట్టవలనో పశ్చాత్తాపముతోగానే చేయబడుతుండును. అట్లే మరి కొన్నిసార్లు తమ పై అధికారుల కోరికను అనుసరించి కాదనలేక మొహమాటముతో దానము చేయబడుతుండును. ఈ రకములైన దానములు రజోగుణముకు సంబంధించినవిగా చెప్పబడును. అదే విధముగా ఇంద్రియ తృప్తిని ప్రోత్సహించు వివిధ సంఘములకు దానములు చేయు ధర్మ సంస్థలు అనేకము కలవు. వైదిక గ్రంథములు అట్టి దానములను ఆమోదించవు. కేవలము సాత్విక దానమే ఆదేశించబడినది. 22వ శ్లోకము.
ఆదేశకాలే యద్ధానమపాత్రేభ్యచ్చ ధీయతే అసత్కృతామవజ్ఞాతం తత్తామసముదాహృతం. ఆదేశకాలే అపవిత్రమైన ప్రదేశములోను సమయములోను యత్ ఏ దానం దానము అపాత్రేభ్యః అపాత్రులకు చా కూడా ధీయతే ఇవ్వబడును అసత్కృతం గౌరవములు లేకుండా అవజ్ఞాతం తగిన శ్రద్ధ లేకుండా తత్ అది తామసం తమోగుణముకు సంబంధించినదిగా ఉదాహృతం చెప్పబడినది. అపవిత్ర ప్రదేశములో తగని సమయములో అపాత్రులకు లేదా తగిన శ్రద్ధా గౌరవములు లేకుండా చేయబడు దానము తమోగుణ దానముగా చెప్పబడును. భాష్యము. మత్తు పదార్థముల కొరకు జూదము కొరకు చేయబడు దానములను ఇక్కడ ప్రోత్సహించరాదు. అట్టి దానము తమోగుణముకు సంబంధించినది. అట్టి దానములు లాభకరములు కాకపోవుటయే కాకుండా అది పాపులను ప్రోత్సహించును. అట్లే ఎవరైనా తగిన వ్యక్తికి శ్రద్ధ మరియు గౌరవము లేకుండా దానము చేసినచో అట్టి దానము కూడా తమోగుణముకు చెందిన దానముగానే చెప్పబడును. 23వ శ్లోకము. ఓం తత్సదితి నిర్దేశో బ్రహ్మణాస్త్రివిధః స్మృతః బ్రాహ్మణాస్తేన వేదాచ్చ యజ్ఞాచ్చ విహితాః పురా. ఓం పరమపురుషునికి సూచన. తత్ అది సత్ శాశ్వతమైనది. ఇతి అని నిర్దేశ సూచన. బ్రహ్మణః దేవాదిదేవునకు త్రివిధ 3 రకములైన స్మృతః భావించబడినది. బ్రాహ్మణాః బ్రాహ్మణులు తేన దానితో వేదాః చ వేద గ్రంథములు కూడా యజ్ఞాః చ యజ్ఞములు కూడా విహితాః ఉపయోగించబడేవి పురా పూర్వము. సృష్టి ఆరంభము నుండి ఓం తత్ సత్ అను 3 పదములు పరతత్వమును సూచించుటకు ఉపయోగించబడినవి. పరబ్రహ్మ ప్రీత్యర్థమై వేద మంత్రములను ఉచ్చరించినప్పుడు యజ్ఞాచరణము కావించినప్పుడు బ్రాహ్మణులచే ఈ 3 సంజ్ఞాపదములు ఉపయోగించబడేవి. భాష్యం. సత్వ రజస్తమో గుణములను అనుసరించి తపము యజ్ఞము దానము ఆహారములు 3 రకములుగా విభజించబడునని ఇది వరకు వివరించబడినవి. ఈ విధముగా ప్రథమ ద్వితీయ తృతీయ తరగతులకు చెందినవైనను అవన్నీ భౌతిక ప్రకృతికి సంబంధించిన త్రిగుణములచే నియంత్రించబడి కలుషితమైనట్టివి. ఓం తత్ సత్. అట్టి కర్మలు శాశ్వతుడైన దేవాదిదేవుని కొరకై నిర్దేశించబడినప్పుడు అవి ఆధ్యాత్మిక పురోగతికి సాధనములగును. శాస్త్రాదేశములలో అట్టి ప్రయోజనమే సూచించబడినది. ఓం తత్ సత్ అను ఈ 3 పదములు ప్రత్యేకించి పరతత్వమును దేవాదిదేవునిగా సూచించును. వేదమంత్రములలో ఓం అను పదము ఎల్లప్పుడూ కనిపించును. శాస్త్ర నిర్దేశములను అనుసరింపక కర్మ చేయువాడు పరతత్వమును సాధించలేడు. అతడు ఏదైనా తాత్కాలిక ఫలమును సాధించినను జీవిత చరమగమ్యమును ఏమాత్రమూ సాధించలేడు. సారాంశమేమనగా దానము యజ్ఞము తపస్సు అను వాటిని సత్వగుణముతో నిర్వర్తించవలెను. రజస్తమో గుణములలో చేయబడినచో అవి నిమ్న తరగతికి చెందినవగును. ఓం తత్ సత్ అను 3 పదములు కూడా భగవాన్ని పవిత్రనామముతో కలిపి ఉచ్చరించబడును. ఓం తద్విష్ణు అనేది అందుకు ఒక ఉదాహరణ. వేదమంత్రములు గాని భగవానుని పవిత్రనామము గాని ఉచ్చరించబడినప్పుడు మొదట ఓం అను నామపదము చేర్చబడును. కనుక ఇదే వేదమంత్రముకు సూచన. అట్టి ఈ 3 పదములు వేదమంత్రముల నుండే గ్రహించబడినవి. ఓం ఇత్తేతద్ బ్రహ్మణో నేదిష్టం నామ. ఋగ్వేద మంత్రము ఓంకారమును మరియు ప్రథమ నామమును సూచించును. తరువాత తత్వమసి అను చాందోగ్యోపనిషత్తు 6, 8, 7 మంత్రము ద్వితీయ నామమును సూచించును. సదేవ సౌమ్య అను చాందోగ్యోపనిషత్తు 6, 2, 1 మంత్రము ద్వితీయ నామమును సూచించును. ఈ 3 కలయికయే ఓం తత్ సత్
పూర్వము తొలి జీవుడైన బ్రహ్మదేవుడు యజ్ఞములను చేసినప్పుడు ఈ 3 పదములతోనే దేవాది దేవుని స్తుతించెను. కనుకనే అదే నియమము గురు శిష్య పరంపర ద్వారా కూడా అనుసరించబడుతుండెను. కనుకనే ఈ మంత్రముకు ఏదో ప్రాముఖ్యత కలదు. కనుకనే ఏ కార్యమునైనను ఓం తత్సత్ అనగా దేవాది దేవుని కొరకు మాత్రమే చేయవలనని భగవద్గీత ఆదేశించెను. ఎవరైనను ఈ 3 పదములతో కూడి దానము తపస్సు యజ్ఞమును నిర్వహించినచో అతడు కృష్ణ చైతన్యముతో వర్తించిన వాడగును. మానవుని తిరిగి భగవద్ధామముకు చేర్చగల ఆధ్యాత్మిక కర్మలను శాస్త్రీయముగా నిర్వహించు విధానమే కృష్ణ చైతన్యము. అట్టి ఆధ్యాత్మిక మార్గమున వర్తించుటలో ఎన్నడూనూ శక్తి వృధా కాబోదు.